ఫ్రెండ్స్, శ్రీశైల ఆలయ విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమోగుతూ నల్లమల్ల అడవులలో కొండగట్టుల మధ్య గల శ్రీ మల్లికార్జుని పవిత్ర క్షేత్రం. మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్త జనాలను రక్షించడానికి వెలిసిన పరమశివుని దివ్యధామం శ్రీశైలం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. నల్లమల్ల లోతట్టు ప్రాంతమైన బౌరాపూర్ చెరువు వద్ద వెలిసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డి రాజులు, విష్ణుకుందినులు, చాళుక్యాల కాలంలో గుడి నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఆదివాసుల సోదరి భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకున్నందున చెంచు గిరిజనులు శివుణ్ణి బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికి కొనసాగుతున్నది. ఆ కాలంలోనే ఈ ఆలయానికి కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చేవారు. ఇంకా ఈ ఆలయం గురించి చాలా వివరాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయరు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఈ వీడియో చూస్తున్న శివభక్తులంతా హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. ఈ ఆలయంలో పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు దర్శించుకొని పూజలు చేశారని చరిత్ర చెబుతుంది. శ్రీశైల దేవస్థానాన్ని రక్షించుకోవడానికి కొందరు రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి ప్రతిష్ట కట్టడాన్ని నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో 2వది, అష్టదశ శక్తి పీఠాలలో 6వది, దశభాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. శ్రీశైలం దేవాలయాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో శివపార్వతులు భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా, మాతా పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయానికి సమీపంలో గల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భావిస్తారు. పంచపాండవుల దేవాలయాలు. పాండవులు మల్లికార్జున స్వామిని దర్శించుకొని వారి పేరున 5 దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించారు. ఇక ఈ వీడియోలో అయితే శ్రీశైలం ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.